రజనీకాంత్ గారు కూడా నాకు అంతే ఇష్టం ఉంటుంది. వాళ్ళిద్దరు నా లైఫ్లో నేను 2 సినిమాలు ఎట్ ఏ టైము వాళ్ళిద్దరు వచ్చినట్టు నాకైతే జ్ఞాపకం లేదు. ఫస్ట్ టైం నాకు చాలా పండగలాగా అనిపిస్తుంది. ఈ రోజు ఒక సినిమా, రేపు ఒక సినిమా, ఇంకా కంటిన్యూగా వాళ్ళిద్దరు పోస్టుల్లో రోడ్డు మీద వెళ్తుంటే మనకు కనిపిస్తుంటాయి కదా, నాకు చాలా హ్యాపీ. అంటే వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి లో లెవెల్లో వచ్చిన చాలా ఇన్స్పిరేషన్ క్యాండిడేట్లు వాళ్ళిద్దరు కూడా. ఏదో అల్లటప్ప క్యాండిడేట్లు కాదు. ఒక కండక్టర్ లెవెల్ నుంచి ఆయన సూపర్ స్టార్, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఈయన మెగాస్టార్. ఇద్దరు స్టార్లు మనలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అబ్బా. వీళ్ళిద్దరిని చూసుకొని అటు తమిళ ఇండస్ట్రీలో వాళ్ళు ఎదగడం కానీ, తెలుగు ఇండస్ట్రీలో కానీ వీళ్ళిద్దరు సినిమాలు ఈరోజు థియేటర్లో పడుతున్నాయి అంటే ఇంతకంటే పెద్ద పండుగ నాకు ఉండదు. నాకు ఒకటేంటంటే వేదాలని సినిమా నేను ఆల్రెడీ చూశాను కాబట్టి అది అద్భుతమైన స్టోరీ. అది ఎలాగో మనకి బ్లాక్ బస్టర్ మూవీ పోలాశంకర్ అని నాకు తెలుసు. నేను గెస్ట్ చేస్తున్నాను, దానితో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేశారు కాబట్టి ఎలాగో ఇది ఎలాగ ఉంటుంది అని భయపడ్డాను ఒక విధంగా. ఎందుకంటే ఇద్దరు సినిమాలు ఈ సినిమాలు ఆడాలి, నా ఫేవరెట్ హీరోలు అనుకున్నా. నిజంగా చాలా సాటిస్ఫై ఉంది. ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. చాలా చాలా బాగా అనిపించారు, చాలా బాగా చేశారు, అలా ఫుల్ ఎనర్జెటిక్గా చేశారు. సో ప్రతి డైలాగ్ ఆ స్టైల్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్కడా మారలేదు. భాష దగ్గర నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా ఆ స్టైల్కి దక్కింగ్ అని చెప్పొచ్చు. సో సూపర్ బ్లాక్ బస్టర్ బ్రో. థ్యాంక్ యూ.